విజయ్ దెబ్బకి కాంగ్రెస్ డైలమాలో పడిందా? కాంగ్రెస్‌కి విజయ్ పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఒకవేళ ఈ షాక్ అనేది నిజమే అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్‌లో మంచి మెజారిటీతో గెలిచిన పార్టీ టీవీకే పార్టీ. సో ఆ పార్టీ అధినేత విజయ్‌కు మద్దతు కోసం అని చెప్పి కాంగ్రెస్ ముందుగానే ప్రకటించింది. అంటే ఇతర పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీయే ఫస్ట్ మద్దతు ప్రకటించింది. సో ఈ మద్దతు ప్రకటించడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ అప్పటికే డీఎంకే పార్టీతో అలయన్స్‌లో ఉంది. ఆ అలయన్స్‌ని వీడి మరీ మద్దతు ప్రకటించింది. తర్వాత ఈ సిపిఐ కానీ, సిపిఎం కానీ ఈ పార్టీలతో పాటు వీసీకే పార్టీ ఒక్కటి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసినప్పటికీ వీసీకే పార్టీ కూడా ఫైనల్‌గా మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఐయుఎంఎల్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. పర్టికులర్గా ఇక్కడ ఈ అంశంలో ఐయుఎంఎల్ అండ్ కాంగ్రెస్ పార్టీ కీలకం. అంటే ఈ రెండింటికి సంబంధించే విజయ్ షాక్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు వీసీకే పార్టీ మద్దతు ఇస్తుంది, ఇచ్చిన తర్వాత ఏమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఇలాంటి అంశాలు చాలా డిస్కషన్ జరిగినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే మొన్న కేరళలో యూడీఎఫ్ గెలుచుకుంది, అంటే కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుచుకుంది. ఈ గెలుచుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో విజయ్ మాత్రం కనిపించలేదు. సో ఎందుకు కనిపించలేదు అనే విషయాలు ప్రస్తావనలోకి వచ్చాయన్నమాట. సో ఈ టోటల్ సారాంశంలో లేదా ఈ టోటల్ జరుగుతున్న సినారియోలో విజయ్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో అంటే పొత్తులో ఉన్నప్పుడు, పొరుగు రాష్ట్రమైనటువంటి కేరళలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అవుతున్నప్పుడు విజయ్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ విజయ్ వెళ్ళలేదు. ఈ వెళ్ళకపోవడం వల్ల కాంగ్రెస్కి ఒక సిగ్నల్ ఇచ్చారని చెప్పాలి. ఏంటది అంటే, మనము పొత్తు కేవలం తమిళనాడు వరకు మాత్రమే, ఇతర రాష్ట్రాల్లో మన పొత్తు ఉండదు అనే అంశం కూడా ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ కేరళలో కానీ లేదా దక్షిణ భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేసి విజయ్కి మద్దతు ఇచ్చిందంటారు? ఎందుకంటే ప్రస్తుత పొలిటికల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు మాట్లాడుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో నిలబడటం కోసం విజయ్ ఖచ్చితంగా ఉపయోగపడతారు అనే అంశం అయితే కాంగ్రెస్ ఆలోచించింది. ఎందుకనంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఎలక్షన్ల కంటే ముందు విజయ్ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మీరు మాతో కలిసి రండి, రానున్న రోజుల్లో కాంగ్రెస్ని బలపరచడానికి విజయ్ ఉపయోగపడతాడు అనే విషయాన్ని చాలా సందర్భాలు ఆయన ప్రస్తావించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పొత్తుకు ఒప్పుకోలేదు. అప్పుడు డిఎంకే పార్టీతో అలయన్స్లో ఉండే. ఆ తరువాత ఎలక్షన్ రిజల్ట్లు వచ్చాయి. 108 సీట్లు విజయ్ పార్టీ టీవీకే గెలుచుకుంది. గెలుచుకున్న తర్వాత కేవలం ఒక 9 సీట్ల దూరంలో మాత్రమే అధికారానికి 9 సీట్ల దూరంలో ఉంది. అలాంటి తరుణంలో 5 సీట్లు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ అలయన్స్ నుంచి వదిలి టీవీకే పార్టీకి అంటే విజయ్కి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత గందరగోళం ఒక 10 రోజుల పాటు ఏం జరిగిందో మన అందరము చూసాం. ఎందుకంటే రిజల్ట్ 4వ రోజున వస్తే అధికారంగా అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 10వ తారీఖు అయింది. అంటే సుమారుగా ఒక వారం రోజుల పాటు ఒక పెద్ద హైడ్రామానే నడిచింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రానున్న రోజుల్లో సౌత్ ఇండియాలో ఏదైతే ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఉన్నాయో 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడడానికి విజయ్ ఉపయోగపడతాడని చెప్పి కాంగ్రెస్ బాగా ఆలోచన చేసింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏదైతే కేరళలో సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి విజయ్ ఎందుకు దూరంగా ఉన్నాడు, లేదా విజయ్ వెళ్ళలేదు, ఈ వెళ్ళకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇండైరెక్ట్గా విజయ్ కాంగ్రెస్ పార్టీకి సిగ్నల్ ఇచ్చాడనే చెప్పాలి. ఏంటది అంటే, మన పొత్తు కేవలం తమిళనాడు వరకు మాత్రమే, మిగతా రాష్ట్రాల్లో ఉండదు అనే అంశాన్ని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్తో చాలామంది ఇలా పొత్తులో రావడము, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ని పక్కన పెట్టడం అనేవి చాలా చోట్ల జరిగాయి. ఎందుకంటే కేజ్రీవాల్ పరిస్థితి ఎట్లా ఉండేది? కేజ్రీవాల్ పరిస్థితి ఢిల్లీలో ముఖ్యమంత్రి వచ్చినంత వరకు కాంగ్రెస్ పార్టీని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేజ్రీవాల్ ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు, అంటే పార్టీని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు. సేమ్ పరిస్థితుల్లో ఇక్కడ విజయ్ కూడా పార్టీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అనున్న కర్ణాటక ఎలక్షన్లో కూడా టీవీకే పార్టీ పోటీ చేయబోతుందంట ఎప్పటి నుంచే. ఎందుకంటే 2028లో అక్కడ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కర్ణాటక. సో ఎప్పటి నుంచే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కర్ణాటకకు సంబంధించి ఎవరైతే ఎన్ని జిల్లాల్లో ఉన్నాయో జిల్లాల్లో ఉన్నటువంటి విజయ్ ఫ్యాన్స్ని ఆల్రెడీ సందేశాలు ఇవ్వడం, వాళ్ళ ద్వారా అక్కడ కమిటీలు అవన్నీ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేయండి అనేటట్టుగా సందేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కేరళలో కూడా విజయ్ పార్టీ స్టార్ట్ అయింది. ఎందుకంటే విజయ్కి ఒక కేరళ లేదా ఒక తమిళనాడే కాకుండా దేశం మొత్తంలో అతనికి మంచి అభిమానులే ఉన్నారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేరళ ఎప్పుడు తమిళనాడుకి బోర్డర్లో ఉంటుంది కాబట్టి కేరళలో కూడా అన్ని జిల్లాల్లో విజయ్కి అభిమాన సంఘాలు ఉన్నాయి.
కేరళ కానీ కర్ణాటక కానీ మిగతా ఆ 3 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో విజయ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ అభిమాన సంఘాలను యూటిలైజ్ చేసుకుంటూ రానున్న రోజుల్లో పార్టీని ఎక్స్పాండ్ చేయడానికి విజయ్కి అవకాశం ఉంది. సో అలా ఎక్స్పాండ్ చేస్తే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఐయుఎంఎల్, కాంగ్రెస్ ఈ రెండు కేరళలో కూడా యూడిఎఫ్ కూటమిలో ఉన్నాయి. ఈ రెండు తమిళనాడులో కూడా విజయ్తో మద్దతులో ఉన్నాయి, అంటే విజయ్తో అలయన్స్లో ఉన్నాయి. మరి ఈ రెండు పార్టీలకి ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది కదా. ఎందుకంటే తమిళనాడులో వీళ్ళు కలిసి పోటీ చేసినప్పుడు కేరళలో కూడా లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్తో అలయన్స్లోనే ఉంటుంది. విజయ్ అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీ యూటిలైజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి విజయ్ అభిమాన సంఘాలు కానీ విజయ్ అభిమానులు కానీ ఉపయోగపడతారని చెప్పి కాంగ్రెస్ ఆలోచన. సో అలాంటప్పుడు అదే పొత్తులో ఉన్నటువంటి ఐయుఎంఎల్ పార్టీ కూడా ఈ మద్దతు ఉంటుంది, గెలుస్తామని చెప్పి భావిస్తున్నారు, అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి ఐయుఎంఎల్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు రెండింటికి కూడా మంచి షాకే తగిలిందని చెప్పి. ఎందుకంటే విజయ్ ఆలోచన ఎలా ఉంది, విజయ్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే అంశాలు చాలా సుదీర్ఘంగా చాలా డెప్త్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇలాంటి పరిణామాల మధ్యన మరి కాంగ్రెస్కి ఎంతవరకు మద్దతు దొరుకుతుంది? కేజ్రీవాల్ ప్రస్తావన ఎలా జరిగింది అని అంటే తను ఢిల్లీలో ముఖ్యమంత్రి అయినంత వరకు పార్టీతో పొత్తులో ఉన్నాడు, ఇతర రాష్ట్రాల గురించి అతను ఆలోచన కూడా చేయలేదు. వన్స్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పంజాబ్లో పార్టీని ఎక్స్పాండ్ చేశారు, పంజాబ్లో అధికారంలో కూడా వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి గుజరాత్లోకి వెళ్ళారు, గుజరాత్లో కూడా మంచి సీట్లు సంపాదించుకున్నారు. గుజరాత్లో అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మొత్తము కేజ్రీవాల్ కిందకి వెళ్ళిపోయిందని చెప్పి కూడా చాలామంది అంటారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉందని చెప్తున్నారు చూసారా. అలాంటి పరిస్థితుల్లో అంటే అలానే యాజ్ ఇట్ ఈజ్గా అలానే గుజరాత్లో కూడా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కేజ్రీవాల్ చెంతకు చేరింది, కేజ్రీవాల్ పార్టీలో ఉంది అనే అంశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కూడా ఇలానే ఎక్స్పాండ్ అయితే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఏదైతే విజయ్ ఫాలోయింగ్ని కానీ లేదా విజయ్ ఫ్యాన్ బేస్ని కానీ లేదా విజయ్ చరిస్మాని కానీ ఉపయోగించుకొని దేశ రాజకీయాల్లో చక్రం తెప్పొచ్చు అని భావించిన కాంగ్రెస్ ఇప్పుడు డైలమాలో పడిందని చెప్పి రాజకీయ వర్గాలు అనుకుంటుంది. మరి ఇలాంటి తరుణంలో విజయ్ ఏం చేయబోతున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది? ఈ రెండు అంశాలని చాలా దగ్గరగా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టెప్ కానీ లేదా విజయ్తో కలిసి ఉండాలి లేదా కలిసి ఉండొద్దా అనే అంశాలు కానీ రానున్న ఎలక్షన్లో ఏదైతే కర్ణాటకలో జరగబోయే రానున్న ఎలక్షన్లో టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసాయి అనుకోండి. అలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నారు. ఒకవేళ అలా లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇండివిజువల్గా పోటీ చేసి, అంటే సిద్ధరామయ్య గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసి టీవీకే పార్టీ ఇన్ కేస్ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయితే, ఎన్డీఏ కూటమిలో కానీ కలిసి వెళ్ళింది అనుకో, అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే విజయ్ చరిస్మాని వాడుకొని పార్లమెంట్ సీట్లు గెలుచుకొని ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నటువంటి కలలు కంటున్నటువంటి రాహుల్ గాంధీ కలల మీద నీళ్ళు చల్లినట్టేనా? అసలు ఈ సమీకరణాలు ఎలా ఉండబోతుంది? సో మీరేం భావిస్తున్నారు? విజయ్ ఏదైతే ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళకపోవడం వల్ల విజయ్ కాంగ్రెస్కి ఇండికేట్ చేస్తున్నాడా? అంటే ఓన్లీ కేవలం మనం తమిళనాడు వరకే పొత్తున్నాము, ఇతర రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో పొత్తులేమనేది ఇండికేషన్ విజయ్ ఇస్తున్నాడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో గుసగుసు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి.